పోకూడదు, దీన్ని మనం ఖండించుకుంటే వెళ్ళాలన్నది ఒకటి కాదండి. బిగ్ బాస్ అంతా కూడా ఇన్స్క్రిప్ట్ అంటారు కదా, మాకైతే అలా ఏం చెప్పలా. మాకైతే ఏమని చెప్పారు చెప్పండి, ఓపెన్ గా చెప్పండి. మాకైతే మీరు ఆవిడ ఉన్నప్పుడు మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది చెప్పడం, అయిపోయింది. ఏం లేదు, నాకే ఇబ్బంది, మాకు ఇబ్బందులే లేవు జీవితంలో. దీనికి ఇబ్బంది, మాట్లాడితే ప్రాబ్లం, ఇది ఆడకూడదు, మాకేం ఉండవు, అన్ని ఓపెన్ గా మాట్లాడతాం. మాకైతే ఎవరు కూడా ఇలా ఉండాలని మాకు ఎవరు చెప్పాల. మాకు అది నేను చాలా దగ్గరలో వింటున్నాను, అది స్క్రిప్ట్ అని, వాళ్ళు కావాలనే చేయిస్తారని, వాళ్ళు ఏదో చెప్పి చేయిస్తారని నేను విన్నాను, కానీ నేను ఇప్పుడు అది చూడలేదు. మా వరకు వాళ్ళు అలా చెప్పలేదు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో, ఎలా మీకు అనిపిస్తే అలానే హౌస్లో మీరు ఉండండి అని మాకు చెప్పారే తప్ప మాకెక్కడ కూడా వాళ్ళు డైరెక్షన్స్ ఇవ్వాలి. అది రాంగ్. అది అంటే ఏం చెప్పాడు అసలు, ఏముంటుంది హౌస్ లో, ఏం చేయాలి? అక్కడ మీతో పాటు 15 మంది అవుతారు, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు నాగార్జున గారికి వెళ్ళిన రోజే తను చెప్పింది, బాంధవ్యాలు వీటి మీద తండ్రి కోసం కూతురు విన్నింగ్ ఛాన్స్ వదులుకుంటారా, విన్నింగ్ ఛాన్స్ ని కూతురు తండ్రి కోసం వదులుకుంటుంది, ఉండవు కదా, ఆఖరి గేమే కదా ఆడతాం, ఆడేటప్పుడు ఈ రిలేషన్స్ ఏంటి, నేను అవి వ్యతిరేకిస్తానన్నారు. అలాగే లోపలికి వెళ్ళి వ్యతిరేకించడం జరిగింది. నాన్న 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 అనుకుంటూ మరేం పని లేదా మీకు, ఆడండి అది చెప్పడం జరిగింది. ఒక రకంగా బయట అదే వచ్చింది. ఇప్పుడు భరణి గారు బ్రహ్మాండంగా ఆడుతున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా బాంధవ్యాలు ఇరుక్కుపోయి అతను ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. భరణి గారి అంశం మాధురి గారితో ఎందుకు వినిపిస్తుంది, ఎందుకు వినిపించింది? మీరే బయట నుంచి ఆయన ఎలిమినేట్ చేయించారట కదా, నిజంగా వస్తున్న టాక్ ఇది. ఇందులో ఎలిమినేట్ చేయించడం గానీ, మోటివేట్ చేయించడం గానీ, ఏమైనా మ్యానిపులేట్ చేయడం గానీ బిగ్ బాస్ హౌస్ లో ఉండదు నాకు తెలిసి. నేను ఈ రోజు మేము ప్రాక్టికల్ గా చూస్తున్నాను, పవర్ఫుల్ గా ఉన్నారు కాబట్టి. పవర్ఫుల్ గా ఉంటే నేను ఫీల్డ్ లో, పాలిటిక్స్ లో, మా స్టేట్ లో, ఆంధ్రాలో, లేకపోతే నా కాన్స్టిట్యున్సీలో కానీ బిగ్ బాస్ కి నాకు సంబంధం ఏంటి? బిగ్ బాస్ హౌస్ లో నేను ఎలాగా, నా పవర్స్ ఏముంటాయి అక్కడ? పుట్టిస్తారు, ఏముంది, ట్రాలర్స్ పుట్టించినవి, కాసిప్స్, తర్వాత మీమ్స్ లోను రకరకాలుగా యూట్యూబర్స్ క్రియేట్ చేసిన తప్ప అది రాంగ్. అది అసలు భరణి గారు వెళ్ళిపోతారని నేను అనుకోవాలా, ఆయన టాప్ 5 ఉంటారని నేను అనుకున్నాను. ఎందుకంటే బాగా ఆడుతున్నారు, చాలా ఏజ్ ఎంత అయితే ఆయనకుందో, ఆయన మెచ్యూరిటీతో ఆడుతున్నారు. మెచ్యూర్డ్ పర్సన్ ఒకళ్ళు ఉన్నారు హౌస్ లో, బాగుంటుందని నేను అనుకున్నాను. కానీ సడన్ గా ఆయనకి నెగిటివిటీ ఎందుకు వచ్చిందంటే కారణం ఆయన ఈ బాంధవ్యాలు పెట్టుకోవటం వల్ల నెగిటివిటీ జరిగిందని నేను ఊహిస్తున్నాను. అది నేను ప్రధానంగా ఊహిస్తున్నాను అక్కడ జరుగుతుంది. అంతకు మించి ఇక్కడ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయటం, ఎవరో చెప్పటం వల్ల, మేము మేనేజ్ చేయటం వల్ల జరిగాయి అనేది అబద్ధం. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్ని వారాలు మాధురి గారు